అటువంటి విశ్వక్ సేన్ గారికి సంబంధించిన మ్యాషప్ వీడియో ఇప్పుడు ఒకసారి ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వి హ్యావ్ విశ్వక్ సేన్ గారి మ్యాషప్ వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్. మూడ్ ఆఫ్ అయిపోయినా కొంచెం టెన్షన్లకు వెళ్ళిపోయినా చాలా తక్కువ చిత్రాలు చూస్తాను. అందులో ఈ నగరానికి ఏమైంది చిత్రం చాలా ఇంపార్టెంట్. ఆ చిత్రంలో విశ్వక్ అండ్ అభినవ్ ఇంకా వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోవచ్చు. ముఖ్యంగా విశ్వక్ ని ఒక ఫస్ట్ టైమర్ గా అంత ఎక్స్ప్రెషన్ ని అంత ఇమోషన్ ని కన్వే చేయడం ఒక యాక్టర్ గా చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇతను ఎవరికైనా ఒక్కసారి సాఫ్ట్ గా చెప్తాడు. ఈ మధ్య కాలంలో మంచి క్రేజ్ ని సంపాదిస్తున్న ఆ హీరోని వెళ్ళిపోమాకే సినిమా మేము రిలీజ్ చేసాము. అప్పుడు కాన్సెప్ట్ నాకు బాగా నచ్చి అప్పుడే అనిపించింది ఈజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అని. తర్వాత మళ్ళీ నన్ను కలిసినప్పుడు సార్ ఒక సినిమా నేనే డైరెక్ట్ చేస్తున్నాను, నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను, నేనే యాక్ట్ చేస్తున్నాను పిచ్చే అనుకున్నాను. రెండో సినిమాకి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. బట్ అది పలక్నామా దాస్ ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లి సక్సెస్ చేశాడు అంటే ఈజ్ ఏ టాలెంటెడ్. He's as good as the person who's talking to him, ante simple. To work with first frame నుంచి end frame వరకు ఆ ఎనర్జీ ఎలా క్యారీ చేస్తారో నాకు తెలియదు. మేబీ it comes from his father and mother. Wonderful actor, wonderful human being to work with. He's also going to become a very 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 huge star. లైఫ్ అంటే నలుగురు నచ్చిన వాళ్ళతో వండుకుంటా, నాలుగు మెతుకులు అన్నం తినుకుంటా, నచ్చిన పని చేసుకోవడం. అరే నువ్వు పక్కన జరుగు, దాంట్లో ఉంటుంది రా సుకూన్. అండ్ ఇంకొంతమంది అంటారు అరే జాగ్రత్త రా తొక్కేస్తారు అంటే ఏం తొక్కనికి నేను ఏమన్నా కోకోకోలా తిన్నా లేకపోతే తాయి పడేసిన సిగరెట్ తిక్కనా ఎవడరా నన్ను వచ్చేది. అంటే ఒక సినిమా పైన అంత ప్యాషనెటిక్ ఉంది కాబట్టి నేను వెళ్ళిపోమాకే అప్పుడు చూశాను, ఈ నగరానికి ఏమైంది అన్నప్పుడు చూశాను, మొన్న హిట్ చూశాను, అంతకుముందు నీ సొంత సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరోగా చేసిన పలక్నామా దాస్ అప్పుడు కూడా చూశాను. యూ హ్యావ్ ఇస్ ఇంట్రెస్ట్. సినిమా అనే ఇంట్రెస్టే నిన్ను ఇలా తీసుకెళ్తుంది. ఒక ప్రొడ్యూసర్ గా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. శివ యాదగిరి తర్వాత చందమామ సినిమా తర్వాత మళ్ళీ అంత క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమా నాకు పలక్నామా దాస్. థ్యాంక్స్ ఫర్ విశ్వక్. కానీ విశ్వక్ సేన్ అనే పేరు, హృతిక్ రోషన్ ఆ పేరు తర్వాత అతని అపీరియన్స్ చూస్తే ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా ఉంటాడు మనిషి. ఈ సినిమా మనం ఇంగ్లీష్ లో కాదు, ఆస్ట్రేలియాలో కాదు, రష్యాలో కాదు, ఎందులో డబ్బింగ్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ లుక్ ఫేస్ అది. క్వైట్ ఆనెస్ట్లీ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ విశ్వక్. ప్రౌడ్ ఇంత ఎదుగుతున్నాడు, ఇట్లా డిఫరెంట్ జానర్స్ చేస్తున్నాడు అంటే ఐ కాంట్ బి ప్రౌడర్. విశ్వక్ అనేవాడు నాకు ఫలక్నామా దాస్ చూసినప్పుడు ఆ సినిమాలో ఆ రోల్ కి బాగా సూట్ అయిన ఒక యాక్టర్. కానీ ఈ రోజు విశ్వక్ మీద ఉన్న అభిప్రాయం ఏ సినిమాలో ఏ రోల్ అయినా సరే ఇరగదీసేస్తాడన్న నమ్మకం నాకుంది. యాజ్ ఎ వర్సటైల్ పర్ఫార్మర్. బట్ ఎవరైనా మాట్లాడుతుంటే సైలెంట్ గా 10 నిమిషాలు ఏవి మాట్లాడకుండా అతన్ని మాత్రమే చూస్తానంటే విశ్వక్. సో ద కాన్ఫిడెన్స్ తను పోర్ట్రే చేసేది ఎక్స్ట్రాడినరీ. I'll tell you some fun things about this boy. He is the most daring kid I've ever seen who's entered the movies in a long time. తన స్కిల్ కి, తనకి నచ్చే సినిమాలకి, how he is going about his career, really hats off to you. I really admire you, man. సొంతంగా క్రేజ్ సంపాదించుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు కష్టపడి. దాంట్లో నాకు ఎందుకో చూస్తే విశ్వక్ ఫస్ట్ అనిపిస్తాడు. విశ్వక్ ఒక ఫిలిం రిలీజ్ చేస్తుండే అది ప్రమోషన్ లేకపోయినా పర్లేదు, ఒకడు మనోడు సినిమా చేసిండ్రా పైన పోయి థియేటర్లలో కూర్చొని చూస్తారు. ఆ క్రేజ్ సంపాదించుకున్నాను. మన ఇద్దరు కూర్చుందాం విత్ మాన్సన్ అజయ్. ఇష్టమైన యంగ్ హీరోస్ లో ఇతను ఒకడు. వెరీ డీసెంట్ ఫ్యామిలీ సార్. డాక్టర్తో దెబ్బేపించిన చెడ్డ పేరు మీకు ఎందుకు సార్? ఆయన ఆస్కర్ కాదు, ఆస్కర్ ఈజ్ నథింగ్. నేను ఆ రోజు అనుకున్నా హీ ఈజ్ మ్యాన్ ఆఫ్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.
విశ్వక్ సేన్ గారు ఇంకాసేపు మిమ్మల్ని కూర్చోబెడదామని మేము డిసైడ్ అయ్యాం.